ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనం ఆకర్షణ అలాగే మన వ్యక్తిత్వం కూడా అవతల వారికి అద్భుతంగా కనిపించాలి, అలాగే ప్రతి పనిలో విజయం సాధించాలి, ఇలా అందరికీ కోరికలు ఉంటాయి. అలాగే మనం ఇతరులకి అన్యాయం చేయకుండా నిస్వార్థంగా ప్రయోజనం కలగాలి అని కోరుకుంటూ ఉంటాం. ఇలాంటి కోరుకునే వారికి చాలామందికి ఏంటంటే కలిసి రావటం లేదండి, మమ్మల్ని చుట్టూ ఉన్న వాళ్ళు మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు అనేవారు కూడా ఈరోజు ఈ చెప్పబోయే ఉపాయాన్ని చేసుకోవచ్చు. ఇది ఆకర్షణ కోసం. ఈ ఆకర్షణతో పాటు విజయం సాధించడానికి మనం ఏం చేయాలో చెప్తాను. ఒక చిన్న ఉపాయంతో పాటు ఒక మంత్రం, స్వాతిక మంత్రమే, గాయత్రి మంత్రం. చాలామంది బ్రాహ్మణోత్తములు పౌరోహిత్యం చేసేవారు కానీ, జ్యోతిష్యం చెప్పేవారు కానీ, అలాగే కుటుంబాన్ని నడుపుకోవడం కోసం వృత్తి వ్యాపారాలు చేసేవారు కానీ, ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా సరే దీన్ని సాధన చేయొచ్చు, గాయత్రి మంత్రాన్ని. అయితే గురుపదేశం ద్వారా వచ్చిన గాయత్రి మంత్రాన్ని మనం నిత్య సాధన చేసేవారు కొంతమంది ఉంటారు, కొంతమంది చేయలేరు కూడా. నిత్య సాధన చేస్తున్న వారికి కూడా కొంతమందికి కాలం కలిసి రాక, జాతకం కాదు కాలమే కలిసి రాక, వారు చేస్తున్న పనుల్లో విజయం సాధించలేకపోవడం, కుటుంబాన్ని పోషించుకోవడం కూడా కష్టంగా ఉండటం, పౌరోహిత్యంలో ఉన్న వారికి సరైన గుర్తింపు లేకపోవడం, డబ్బు రాకపోవడం, దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరు నిత్యం గాయత్రి చేస్తూ ఉంటారు. కానీ ఈ గాయత్రి మంత్రం చేస్తూ ఒక తేలికైన ఒక చిన్న పరిహారం చెప్తాను. ఈ పరిహారాన్ని పాటించడం వల్ల మీకు పనిలో విజయం సాధిస్తారు, మీలో ఆకర్షణ పెరుగుతుంది, అందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారు. ఇది గాయత్రి మంత్రం చేయాలి. గాయత్రి మంత్రం చాలామందికి అనుమానం ఉంటుంది. మనం స్వార్థంతో చేయకుండా నిస్వార్థంగా చేస్తే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ మంత్రంతో పాటు మనం ఒక చిన్న పరిహారం చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఒక దానిమ్మ చెట్టు ఆకు కావాలి. అలాగే మనకి బయట మార్కెట్లో గంధపు చెక్క దొరుకుతుంది. చిన్న చిన్న ముక్కలు 100 రూపాయలు 70 రూపాయలు ఇలా దొరుకుతాయి. దాంట్లో ఒక చిన్న ముక్క కట్ చేసుకోండి, ఒక పెండులాగా తయారు చేసుకోవాలి. దాన్ని ముందు కోన చెక్కండి, అంటే కోనం రావాలి. పెన్సిల్ చెప్తాం కదా, అలా ఆ ముక్కని చెక్కండి. గంధపు చెక్క కర్ర, అది రాసుకోవడానికి. అలాగే మనకి బయట మార్కెట్లో కాసు అని దొరుకుతుంది. పాన్లో నోరు పండడానికి వేస్తారు కాసు. ఈ కాసుని తెచ్చుకొని ఈ దానిమ్మ చెక్క ఏదైతే ఉందో, ఈ పేస్ట్ దానిమ్మ చెక్క పెన్నుతో ఈ పేస్ట్ ఏదైతే కాసుతో ఉందో మనం ఆకు మీద రాసుకోవాలి. ఈ ఆకు రాసే ముందు ఏంటంటే ఈ ఆకుని జాగ్రత్తగా శుభ్రం చేసి తర్వాత దీని మీద ఆకు మీద మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని రాయాలి. అంటే గాయత్రి మంత్రాన్ని రాయాలంటే చిన్న కదండి, ఎలా అండి ఇది అని మీకు అనుమానం రావచ్చు. గాయత్రి మంత్రాన్ని మీరు రాసిన దాని మీదే మెల్లగా రాయండి. దాంతో అంటే అక్షరం రాశారనుకోండి, దాని మీద ఆకు మీద మెల్లగా రాయండి, అంటే దాన్ని డ్యామేజ్ అవ్వకుండా రాయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఆకుని జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. ప్రతిరోజు కూడా ఒక 1000 సార్లు ఆడవారైనా మగవారైనా సరే ఈ మంత్రాన్ని జపించాలి. అయితే ఆడవారు నెలసరి ఉన్నప్పుడు దీన్ని ఆపవచ్చు, వారు ఆపి తర్వాత చేసుకోవచ్చు. 21 రోజుల పాటు రోజుకి 1000 సార్లు చొప్పున గాయత్రి మంత్రాన్ని సాధన చేయాలి. ఆ ఆకుని ఎదురుగా పెట్టుకొని మంత్ర సాధన పూర్తయిన తర్వాత, అంటే 21 రోజులు పూర్తయిన తర్వాత ఈ ఆకుని గంగాజలం, మనకి మార్కెట్లో దొరుకుతుంది గంగాజలంతో దాన్ని కడగాలి. తర్వాత దానిని, అంటే ఏదైతే ఆకు ఉంటుందో ఆకుని, మనకి మార్కెట్లో బంగారు రంగుతో ఉన్న తావీజులు దొరుకుతాయి. ఆ తావీజులో ఈ ఆకుని లోపల పెట్టి మనం ఒక దారం, ఎర్ర దారం కానీ ఏ దారం పర్వాలేదు, తీసుకొని మెడలో ధరించాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీకు చాలామందికి అర్థం కాదు. 21 రోజులు మధ్యలో గ్యాప్ వచ్చి
మళ్ళీ తర్వాత చేయొచ్చని మగవారు అడుగుతారు. అలా చేయడానికి లేదు. 21 రోజులు కంటిన్యూగా 1000 సార్లు, అంటే 1000 సార్లు మాత్రమే, 1000 అయింది కాదు, 1000 సార్లు మాత్రమే జపించాలి. ఇది ఆడవారికి మాత్రం నెలసరి సమయంలో మినహాయింపు ఉంది. 5 రోజుల తర్వాత కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఇది పూర్తయిన తర్వాత మీకు ఎటువంటి లాభాలు కలుగుతాయి అంటే, మీరు ఒక ఆకర్షణ శక్తిగా పెరుగుతారు. మీరు వ్యాపారం చేసేవారైనా, వృత్తి అంటే ఉద్యోగంలో ఉన్నవారైనా, పౌరత్యంలో ఉన్నవారైనా, జ్యోతిషం చెప్పేవారైనా, ఈ తావీజు ధరించిన తర్వాత మీలో విపరీతమైన ఆకర్షణ పెరుగుతుంది. ఈ మంత్రం 1000 సార్లు మాత్రం జపించాలి, 21 రోజులు జపించాలి కంపల్సరీగా. ఇది మీరు చేయటం వల్ల మీకు విపరీతమైన ఆకర్షణ, దాంతోపాటు మీలో మీ వ్యక్తిత్వము ప్రతి పనిలో విజయం సాధించడంలో మీకు ఉపయోగపడుతుంది. అంటే ఎలా ఉంటుందంటే, మీరు ఏదైనా చెయ్యాలంటే భయము, లేకపోతే బద్ధకము ఇలాంటివి ఉంటాయి కదా, చేద్దాములే చూద్దాములే ఇలాంటివన్నీ జరిగిపోతాయి. నిత్య గాయత్రి చేసేవారు ఎవరైనా సరే, ఈ చిన్న ముందు ఒక్కరోజు మాత్రమే ఈ ఆకు మీద ఒక్కరోజు మాత్రమే ఆ కాసు రాసి, ఆ కాసు మీద అమ్మవారి గాయత్రి మంత్రాన్ని రాసి మీరు గాయత్రి మంత్రాన్ని జపం చేయండి అంతే. తర్వాత రోజులు రాయాల్సిన అవసరం లేనే లేదు. ఆ 21 రోజులు ఆకుని చూస్తూ ఎదురుగా పెట్టుకొని మనం జపం చేయాలి. ఒకవేళ ఆకు ఎండిపోతుంది కదండి, డ్యామేజ్ అవుతుంది కదండి అని మనం రావచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత దాన్ని ఆకుని ఆ కాసుతో పాటు ఒక గోల్డ్ కలర్ ఉన్న తావీజులో పెట్టి, మళ్ళీ అంటే మనకి ఎర్రటివి దొరుకుతాయి, తెల్లటి సిల్వర్ కలర్ దొరుకుతాయి, అలా కాకుండా గోల్డ్ కలర్ ఉంటుంది, దాంట్లో పెట్టి మాత్రమే ధరించండి. ఇది అద్భుతమైన ఆకర్షణ, అలాగే జనాకర్షణ, ధనాకర్షణ, పనిలో విజయం సాధించడం కోసం, వ్యాపారంలో అభివృద్ధి చెందడం కోసం పనిచేస్తుంది. గాయత్రి మంత్రం చేసేవారు ఎవరైనా సరే ఇది నియమంగా చేస్తే పర్వాలేదు. ఇక్కడ ఆహార నియమావళి ఏంటంటే, ఈ సమయంలో 21 రోజులు మాంసము, మద్యము, సిగరెట్ లాంటివి ఉంటే తీసుకోకండి. అలాగే సంసార విషయంలో నియమం లేదు. ఆహార విషయంలో నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు ఈ చిన్న మంత్రాన్ని ప్రయత్నించండి. గాయత్రి మంత్రం అందరికీ తెలుసు, నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు గాయత్రి మంత్రాన్ని ఒక 1000 సార్లు. మీరు ఇంకొక విషయం చెప్తాను. ఇది ఎలా పనిచేస్తుందయ్యా అంటే, మనకి ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం ఎలాగైతే పనిచేస్తుందో, ఇది చేసిన వారికి ఈ తాబీజు ఎలా పనిచేస్తుందని శాస్త్రం చెప్తుంది. తంత్రశాస్త్రంలో వైదిక మంత్రాలు ఎలా పనిచేస్తాయని చాలామందికి తెలియదు. ఈ గాయత్రి మంత్రము విశేషమైన శక్తి కలిగి ఉండటమే కాకుండా విశేషమైన యోగాన్ని కూడా కలగజేస్తుంది. గ్రహదోషాలు ఉండి బాధపడుతున్న వారికి కూడా ఇది రామబాణంలా పనిచేస్తుంది. ప్రయత్నించేయండి. అలాగే ఖచ్చితంగా మీరు మంత్రాన్ని చేస్తున్నప్పుడు నియమంగా చేయడానికి ప్రయత్నించండి. అంటే 100 చేసి ఆపేసి తర్వాత అలా కాకుండా ఒక నియమంగా రోజులో ఒక 1000 సార్లు. రోజు నేను పౌరత్యం చేస్తానని గుళ్ళో ఉంటారని ఎవరు ఖచ్చితంగా చేయండి. మీకు మంచి గిరాకీ పెరుగుతుంది, మీకు వాక్కు పెరుగుతుంది, మీలో అద్భుతమైన శక్తి వస్తుంది. దానివల్ల మీరు ఏమైనా సాధించగలుగుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.